ఒకటవ సంఖ్యలో భయంకరమైనటువంటి యుద్ధం. రామ రావణయో యుద్ధం రామ రావణయోరివా అన్నారు. రామరావణ యుద్ధం ఎలా ఉంది అని వాల్మీకి పోల్చడానికి దేవతలందరూ పైన చూస్తూ అనుకుంటున్నారట. ఈ యుద్ధం ఎలా ఉందంటే అదో ఆ యుద్ధంలా ఉంది, ఈ యుద్ధంలా ఉంది అని చెప్పడానికి వారికి ఏ పోలిక దొరకడం లేదు. ఏమండి, ఈ జలాశయం ఎంత ఉందంటే సముద్రం ఎంత ఉందండి అంటారు. సముద్రం ఎంతలా ఉందంటే సాగరోపమ, గగనం గగనాకారం, ఆకాశం ఎంత ఉందంటే ఆకాశం అంతా ఉంటుంది, ఇంకో పోలిక ఉంటుంది కదా. ఇది చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువుతో పోలిస్తాం. అలాగే రామరావణ యుద్ధం రామరావణ యోరివా, రామరావణ యుద్ధం ఎలా ఉందంటే రామరావణ యుద్ధం లాగే ఉంది, వేరే పోలిక లేదు. అంత భయంకరంగా ఆ యుద్ధం సాగింది. ఇక రాముడు విజయాన్ని సాధించాడు. రావణ వధ జరిగింది ఈ నెల. ఎందుకు జరిగింది రావణ వధ? ఏమిటి రావణ వధ అంటే ఆయన దశకంఠుడు. ఆ దశకంఠుడు లంకాధిపతి. ఆ లంకలో సీతమ్మని దాచెను. ఆ సీతమ్మ వియోగము భరించలేక రాముడు లంకకు చేరెను. రాముడు రావణుడితో యుద్ధం జరిపెను. రావణ వధ జరిగెను. తర్వాత రామునికి సీతా సంయోగం అవుతుంది. ఆ తర్వాత పట్టాభిషేకం అవుతుంది. ఆ తర్వాత రామరాజ్య స్థాపన జరుగుతుంది. ఇది మనకి రామాయణం తెలియజేస్తుంది. ఎందుకు పారాయణ మధ్యలో ఆపి ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే, లంక మన శరీరము, దశేంద్రియాలతో ఆడుకుంటున్నటువంటి మనస్సే రావణుడు. ఈ మనస్సు ఆత్మ అయినటువంటి సీతమ్మను బంధించి లోపల ఉన్నటువంటి ఆత్మను, పరిశుద్ధంగా ఉండవలసినటువంటి ఆత్మని ఈ మనస్సు బంధించి రకరకాలైనటువంటి మాయలేడి పైన వ్యామోహం చెందిన సీతమ్మలాగా ఈ ఆత్మ దీని మీద ఆశపడాలో అది మాని వేరే ఇతర విషయాల మీద ఆశపడుతూ ఉంటుంది. ఈ ఆత్మ లంకలో బంధింపబడింది అంటే ఈ శరీరంలో బంధింపబడింది. దానిని మనస్సు అపహరించింది. ఆ మనస్సు రావణుడు. ఆ రావణకు ఉన్నటువంటి పరాక్రమం 10 తలలు, 10 యొక్క దృష్టులు, అదే మనకున్న దశ ఇంద్రియాలు. కనుక రామాయణము చదవడం ద్వారా, వినడం ద్వారా, రాముని యొక్క ఘన చరిత్రను మనం స్మరించుకోవడం ద్వారా రావణ వధ జరిగింది. నేడు రావణ వధ అంటే మన మనోవధ, మన మనోవ్యధ వధ అన్నమాట. మన మనస్సు ఆడే వికృతమైనటువంటి ఆ యొక్క చేష్టలు, మనస్సు చేసేటువంటి వికృతమైన ఆలోచనలు, మనస్సు చేసేటువంటి వికృతమైనటువంటి రకరకాల భావాలన్నింటినీ కూడా రామ అనేటువంటి ఆ బాణం ద్వారా, రామ నామం ద్వారా, నామ బాణం ద్వారా మనం సంహరణ చేసుకోవచ్చు. మన మనస్సులో ఉండేటువంటి వికృతాలని. ఇప్పుడు ఆ లంకారాజ్యంలో రావణ పట్టాభిషేకం ఉంటే అటువంటి వికృతమైంది లంక. మరి ఆ తర్వాత ఇప్పుడు వెంటనే జరుగుతుంది విభీషణ పట్టాభిషేకం. అంటే రావణుడు రజోగుణానికి, విభీషణుడు సత్వగుణానికి, అదేవిధంగా కుంభకర్ణుడు తమో గుణానికి. ఈ ముగ్గురు లంకాధిపతులుగా లంకలో ఉండేటువంటి అన్నదమ్ములు. కాబట్టి రజోగుణాన్ని సంహరించాలి, మనలో సత్వగుణాన్ని పెంచాలి. అందుకే రాముడు రావణ వధ చేసి విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు. చూడండి, ఒక కడుపుకు పుట్టినటువంటి పిల్లలే అయినప్పటికీ ఒకరి బుద్ధి ఒకరి వల్ల ఒకలా ఉంది. అలా ఆ బుద్ధి వల్ల ఒకరు బాగుపడ్డారు, ఒకరు చెడిపోయారు. ఇది రావణ సంహారం అంటే. కనుక మనం కూడా నిరంతరం ఏదో లోకంలో పుట్టాం, పెరుగుతున్నాం, జీవితం సాగిస్తున్నాం అని కాకుండా మనం కూడా ఈ యొక్క రామాయణంలో అంతర్గతంగా ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకుని మనస్సుని చక్కగా సత్వగుణంతో నింపుకొని విభీషణుడు చేసినటువంటి రామ శరణాగతిని మనం దృష్టిలో ఉంచుకుని ఆ భగవంతునికి మనం శరణాగతి చేసి ఆత్మని విడిపించి పరమాత్మతో కలపాలి. అప్పుడు అది పట్టాభిషేకమై రామ రాజ్య స్థాపన అవుతుంది అని చెప్తారనమాట. కాబట్టి అందుకు ఒక క్షణం ఆపి ఈ మాట చెప్తున్నాను. రాముని యొక్క ఉత్కృష్టమైనటువంటి ఒక వైభవం మనకి తెలుస్తుంది. ఈ యొక్క 12వ శ్లోకం ఆఖరి శ్లోకం, 112వ సర్గ ఆఖరి శ్లోకంలో విభీషణుడు అంటాడనమాట. రాముడు నేల మీద పడిపోగానే ఒక్కసారి దుఃఖం వస్తుంది. అయ్యో నీ యొక్క వైభవం ఎటువంటిది స్వామి అన్నా,
సూర్యచంద్రుడే కంపించిపోయేవారే, ముల్లోకాలనే ముప్పతిప్పలు పెట్టేటువంటి వాడివే, నువ్వు నడుస్తూ ఉంటే మంది మాగదలందరూ నిన్ను చేరి గౌరవిస్తూ పొగుడుతూ ఉండేవారే, సకల భోగాలు అనుభవించుతున్నటువంటి వాడివి నువ్వు, దేవతల సైతాన్ని వణికించిన వాడివి కదా. ఈనాడు నీవు నేల మీద వేదజీవుడై కదలక మెదలక నీవు నేల మీద పడిపోయావు. ఇది ఎంతటి వారికైనా తప్పని స్థితి. ఎందుకు ఇలా జరిగింది? నీ చుట్టూ చేరి భజన బృందాలు చేసేటువంటి మాటలు విని వారి మాటలు విన్నావు కానీ నా మాట విన్నావా అన్నా? నీకు కోరిక కలగడం వలనే కదా, చేయకూడని పని చేయడం వలనే కదా ఈ గతి పట్టింది అని బాధపడుతూ చివరికి నీలాంటి వాడిని బంధువు కాదనుకుని నేను వచ్చేసాను కదా. లేదు, ఇలా బాధపడుతుంటే రాముడు ఆయనతో చెబుతూ ఉండగా నేను వీరికి దహన సంస్కారాలు చేయను అంటాడు విభీషణుడు. నేను చేయను కాక చేయను, ఇటువంటి వాడు నాకు బంధువు అని పుచ్చుకోవడానికే నాకు బాధ కాదు. నేను ఆయన వదిలేసి రామాని శరణాగతి చేసి నీ దగ్గరికి వచ్చేసానుగా, నేను ఆయనతో నాకు సంబంధం ఏమిటి అంటే మరణాంతాని వైరాని నివృత్తన్న ప్రయోజనం. ఎవయా నీవు వైరం పెట్టుకోవడానికి నీ అంశం ఇప్పుడు ఉన్నాడా? ఏ వైరమైనా మరణంతో పోతుంది కదా. ఆయన బుద్ధి బాలేదు, బుద్ధి మార్చడానికి మనం ప్రయత్నం చేశాం, అది కుదరలేదు కనుక ఆయన మీద మనం దాడి చేశాం. ఇప్పుడు ఆయన లేదు కదా, ఆత్మస్వరూపుడుగా మీరు ఆయన మీద ఏమిటి, ఆయన శరీరం మీద ఎందుకు నీకు పగ, ఎందుకు కోపం? అలా చేయకూడదు నాయన అనగా ఇంకా విభీషణుడు ఏదో అలా పోదలే అన్నట్టుగా ఇప్పుడు మంచి చెప్తే ఎవరికి నచ్చితే కాదు ఏదో అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, క్రీడామస్య సంస్కారు మమా పేష యథాతవ. సరే నువ్వు చేయకులే, మరి నువ్వు ఆ రోజు నువ్వు సముద్ర తీరంలో వచ్చి నాకు శరణాగతి చేసినప్పుడు నీవు కూడా నా తమ్ముడివే అని నేను అన్నాను కదా. బట్ నువ్వు నా తమ్ముడివే కదా, మరి నువ్వు నాకు తమ్ముడు సోదరుడు అయినప్పుడు రాముడు కూడా నాకు సోదరుడే కదా. నువ్వు చేస్తే ఏమిటి, నేను చేస్తే ఏమిటి? కాబట్టి నువ్వేమి చేయాలో సంస్కారాలు అవన్నీ నీ తరపు నేను చేస్తానే. ఎవరికి దహన సంస్కారాలు రావణాసుడికి ఎవరు చేస్తానంటున్నారు? రాముడు చేస్తానంటున్నాడు. రాముడికి రావణుడిపై కోపము లేదు, వైరము లేదు, కేవలం ఆయన బుద్ధి మార్చడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ధర్మంగా అది మారలేదు కాబట్టి రామధర్మంగా చెడిపోయిన వాటిని కలుపు మొక్కలు తీయడం అనేటువంటిది వ్యవసాయం చేసే రైతుకు బాధ్యత కనుక ఆయన ఆ పని చేశాడు. ఈ లోకాన్ని పాలించేటువంటి స్వామి ఆయన ఒక మనందరికీ చేసిన పెద్ద రైతు కాబట్టి ఇది మనం రాముడి నుండి రామాయణం నుండి మనం అంతర్గతంగా ఉండేటువంటి ఆ యొక్క సారాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక అందుకు మనం రామాయణ గ్రంథాల్లో మనం ప్రవేశించాలి. రోజుకు కాసేపైనా మనం ఆ రామచరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కనుక రాముడు వచ్చిన మొదటి పని పూర్తయిపోయింది. ఇక రెండవ పని లోకంలో మానవత్వం నిలబెట్టడానికి. ఆ మాట తర్వాత వచ్చేటువంటి పరమశివుడు చెప్తాడనమాట. మరికొన్ని సర్గల ముందుకు వెళితే పరమశివుడు చెప్తాడు, అందరూ కూడా రామాని అవతారం అయిపోయింది కదా, రామకృష్ణ చంపేశావు కదా, వచ్చానైనా అంటే పరమశివుడు చెప్తాడు, నాయన స్వామి వీరంతా ఇలాగే అంటున్నారు, కేవలం రామ సంహారం కోసం కాదు కానీ నాయన నువ్వు వచ్చింది, నీవు లోకంలో మానవత్వాన్ని నిలపడానికి కూడా వచ్చావు. ఆనాడు నీవు అన్నావు 15వ సర్గలో చెప్తాడు బాలకాండలో. కనుక అది పరమశివుడు రాముడి వారికి మరొకసారి చెప్పి, నాయన చక్కగా పట్టాభిషేకం ఎన్ని అయ్యి లోకాన్ని పరిపాలన చెయ్యి అని పరమశివుడు మళ్ళా మరిచిపోయిన దేవతలందరికీ గుర్తు చేస్తాడనమాట ఈ అంశాన్ని. ఇక నుంచి లోకంలో మానవత్వం ఎలా ఉండాలి అనేటువంటిది, రామరాజ్య స్థాపన అనేటువంటిది ఇకపై కథలో మనకు వస్తుంది. ఈ యొక్క రామాయణ ఇక సీతమ్మ చాలా కాలం తర్వాత మళ్ళీ రామయ్యను కలవబోతుంది. ఆ ఘట్టాలు రేపు నాడు వస్తాయి. అందుకే రేపటి రోజు మనం సీతమ్మ రావణ లంకలో ఉండి ఇప్పుడు సీతమ్మ మళ్ళా రాముడి వారితో కలిసేటువంటిది ఒక సన్నివేశం. అందుకని రేపు మనం కళ్యాణం పెట్టుకున్నాం, సీతమ్మ కళ్యాణం. మరి చివరి రోజున ఈ సీతారాముడు పుష్పక విమానాన్ని నిర్వహించి అక్కడి నుండి మళ్ళీ అయోధ్యకు వెళ్లి అక్కడ పట్టాభిషేకం జరగడంతో వాల్మీకి రాసినటువంటి రామాయణం మొదటిగా రాసినటువంటి రామాయణం పూర్తవుతుంది. అందుకే మనం 28వ తారీఖున ఆ రోజులతో మొత్తం పునర్వసు నక్షత్రం నుంచి పునర్వసు వరకు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. పట్టాభిషేకంతో రామాయణం మనం పూర్తి చేసుకుంటాం. ఆ విధంగా ఆ రోజు పట్టాభిషేక కార్యక్రమాన్ని మనం యథావిధిగా లఘుక్రమంలో మనం చేసుకుంటాం. రేపటి కళ్యాణం కానీ తర్వాత పట్టాభిషేకం కానీ. మరి ఇదంతా అయిన తర్వాత సీతమ్మ యొక్క వియోగం జరిగి లవకుశుల ద్వారా ఈ రామాయణాన్ని ప్రచారం చేశారు. అదంతా వాల్మీకి భగవానుడు ఉత్తరకాండగా మొదటిగా రామాయణం అంటే పట్టాభిషేక సంఖ్యతోనే పూర్తయింది. తర్వాత ఉత్తరకాండ ఆయన వల్ల
ఇంకొక 111 సర్గలతో ఆయన రచించి పెట్టారు. కనుక ఉత్తరకాండ అనేటువంటిది మనం పట్టాభిషేకం అయిన తర్వాత ఆ రోజు ఆ మరుసటి రోజు వీలైతే 2 రోజులు లేక 3 రోజుల్లో ఉత్తరకాండను కూడా మనం పూర్తి చేసుకుంటాం. నిజానికి శ్రీమద్ రామాయణ పారాయణ పెద్దలందరూ కూడా ఈ యొక్క యుద్ధకాండ వరకు చేయండి అని అంటుంటారు. మనం ఉత్తరకాండతో కూడా కలుపుకొని చేయబోతూ ఉన్నాం. ఎందుకని 28తో పారాయణ పట్టాభిషేకంతో పూర్తయినప్పటికీ ఉత్తరకాండను కూడా మనం తదుపరి ఇక్కడ మనం పఠనం చేయడం జరుగుతుంది. మార్చి 1-2 తారీఖుల వరకు ఇది సాగుతుంది. వెంటనే మనకి 3వ తారీఖున ఎవరికి దర్శనం లభించదు. గ్రహణం అనేటువంటిది ఉన్నది కనుక గ్రహణ శుద్ధి అనంతరము స్వామి యొక్క దర్శనం యథావిధిగా మళ్ళా మనకి వస్తుంది. ఆ తర్వాత మనం కొత్త సంవత్సరానికి దగ్గరవుతాం. రామచంద్ర స్వామి వారి యొక్క శ్రీరామనవమి ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆ హడావుడిలో మనం పడతాం. భక్తులందరూ కూడా సావధానంగా ఇందులో అన్వయించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.